బాగు చేయడం కూడా జరిగింది. కన్నబాబు రాజా లోకల్ ఎమ్మెల్యే. సో ఆ కొండకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ రోజు మైనింగ్ అనుమతులు ఇవ్వాల. మైనింగ్ అనుమతులు ఇచ్చింది ఎప్పుడురా అంటే సార్ 2024 వీళ్ళు అధికారంలోకి రాగానే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి అత్యంత సన్నిహితుడు ఎర్రగుంట్ల ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎవరు విజయ్ కుమార్ నాయుడు ఆయనకి మొట్టమొదటగా 2.5 హెక్టార్లు ఇచ్చారు సార్. తర్వాత ఈ ఏడాది మే 15న 4.9 హెక్టార్లు అనుమతులు ఇచ్చారు సార్. అందులో పర్యావరణ అనుమతులు పవన్ కళ్యాణ్ గారి శాఖ కూడా ఉంది సార్. నోటీస్ పాయింట్. ఇక మొత్తంగా ఆయనకి విజయ్ కుమార్ నాయుడు ఎవరైతే సీఎం రమేష్ అత్యంత సన్నిహితుడు విజయ్ కుమార్ నాయుడుకి 7.14 హెక్టార్లు ఇచ్చారు సార్. ఆయన మైనింగ్ చేసుకుంటూ ఆయన ఎవరికి ఇస్తున్నాడు రా గ్రావెల్ అంటే రిత్విక్ ఎన్క్లేవ్, రిత్విక్ ఏదైతే ప్రాజెక్ట్స్ సారీ రిత్విక్ ప్రాజెక్ట్స్, ఆ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎవరిదిరా అంటే సీఎం రమేష్ అనకాపల్లి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. దానికి కొనసాగింపుగా సార్ ఇక్కడ మరో 5 హెక్టార్లు సార్ లక్ష్మీ మినరల్స్ వై శ్రీనివాసులు అనే అతనికి ఇచ్చారు సార్. ఆ వై శ్రీనివాసులు ఎవర్రా అంటే ఇప్పుడే అసహనాన్ని వ్యక్తం చేశారు కదా సార్ సుందరపు విజయ్ కుమార్ గారని, ఆయనకి అత్యంత సన్నిహితుడు సార్. అందుకు కాబట్టే ఆ అసహనం, అందుకు కాబట్టే లేచిపోవడం, అందుకు కాబట్టే 2 నెలల నుంచే స్టార్ట్ అయింది అన్నాం. 2024 వీళ్ళ అధికారంలోకి రాగానే పంచదారలు స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా దాదాపుగా వాళ్ళు 50 క్యూబిక్ మీటర్లకి తీసుకుని 1,00,000 క్యూబిక్ మీటర్లు కొట్టేయడం కోసం పథకం వేసి మరీ చేశారు. తర్వాత గ్రామస్తులందరూ ఆపడంతో మొట్టమొదటిగా ఇది గ్రామస్తుల ప్రొటెస్ట్ తో స్టార్ట్ అయింది సార్. గ్రామస్తులు ఆపడంతో గ్రామస్తులను బెదిరించారు. టిప్పర్ల కిందేసి తొక్కేస్తామన్నారు. ఇది నా మాట కాదు, గ్రామస్తులు మీడియా ముఖంగా చెప్పిన మాట. టిప్పర్ల కిందేసి తొక్కేస్తామన్నారు, అక్రమ కేసులు పెడతామన్నారు, జైలుకు పంపిస్తామని చెప్పారు. పర్మిషన్ తీసుకునే వచ్చాం మేము మీ కొండకు గుండు కొట్టడానికి అని చెప్పారు. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయింది సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సంతోషం, వెరీ హ్యాపీ. పంచదారుల కొండని ఆపారు, వెరీ హ్యాపీ. పర్యావరణ అనుమతులు రద్దు చేయమన్నారు, వెరీ హ్యాపీ. మరి పర్యావరణ అనుమతులు ఇచ్చిందే తమరు కదా, సగం గుండు కొట్టేశారు. సో ఎవరు పట్టించుకోకపోతే పూర్తి గుండు కొట్టినా ఇబ్బంది లేదు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపింది కాబట్టి మీరు చేసింది అదే కదండి. సార్ అది కాదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఉంటారేమో. ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లే వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయాలి. సార్ 2 సంవత్సరాలు అయింది సార్ వీళ్ళు అధికారంలోకి వచ్చి. 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం 2 సంవత్సరాలు అయింది సార్ వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఈ 2 ఇయర్స్ లో వీళ్ళు చేసింది ఏంటంటే మొట్టమొదటగా సరస్వతి పవర్ ఏదైతే పవర్ కి సంబంధించి పల్నాడులో సార్ ఆడికెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కార్ ఎక్కి ఫోటోలు తీశారు సార్. తీసి మొత్తం అక్రమ భూములే, వీటి మొత్తాన్ని లాగేసుకుంటామని చెప్పి సర్వే చేశారు సార్. సెంటు పొలం కూడా అక్రమం లేదు అని చెప్పి తేలిపోయి కామ్ అయిపోయారు సార్. తర్వాత హెలికాప్టర్ లో పోయారు సార్. తర్వాత హెలికాప్టర్ లో పోయి పైనుంచి ఫోటో తీశారు సార్. పెద్దిరెడ్డి మొత్తం ఆక్రమించేశాడని. పెద్దిరెడ్డి గారు నేను ఎప్పుడు కొన్నానయ్యా, ఇది కొండ డాక్యుమెంట్ నెంబర్ తో సహా చూపించడంతో అది ఆగిపోయింది సార్. ఇంకో పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు, అది ఎందుకు మర్చిపోయారు చెప్తున్నాను సార్ ఒక విషయం. తర్వాత ఇసుక ఇట్లా పెట్టారు సార్. మేమున్నప్పుడు సార్ ఇసుక మేము ప్రతి సంవత్సరం ఒక కంపెనీకి బిడ్డింగ్ పెట్టి ఖజానాకి 700 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. 3,500 కోట్ల రూపాయలు 3,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాలో జమ అయింది సార్. మేము 1,50,000 కోట్ల రూపాయలు ఒక్క నిమిషం ఆగవయా బాబు, నువ్వు మాట్లాడుతూ ఆగు. 3,500 కోట్ల రూపాయలు జమ అయింది సార్. మర్యాద ఇచ్చి మాట్లాడాలి, మర్యాద ఇవ్వకపోతే నేను కూడా మర్యాద తగ్గిపోతాను. నేనేమన్నా బాబు అంటే ఏంటి? ఆగండి, తప్పే ఉంది, ఆగండి మీరు మాట్లాడండి. తప్పు మీరు ఒక్క మాట బ్రతుకన్న మాటకే నేను అడ్డొచ్చా. బ్రతుకనే జీవితం అయ్యా, బ్రతుకనే జీవితం, తప్పే ఉంది. అలాగే ఆయన బాబు అనేది కూడా ఏదో గౌరవపూర్వకంగా ఉంటారులేండి. బాబు గారు మీరు క్షమించండి బాబు గారు, వీళ్ళ బ్రతుక్కి ఆడికెళ్ళి ఫోటోలు ఇటు తీశారు సార్. కొండలు గిండలని అధికారంలోకి వచ్చిన వెంటనే 4 రోజుల్లో సార్ మేము వర్షాలు వస్తాయని చెప్పేసి తువ్వి అక్కడ పెడతారు సార్. వర్షాకాలానికి ముందు ఎవరైనా ఇసుకని తువ్వి ఆడ పెడతారు, ఎవరికైనా తెలుసు ఆ విషయం. ఎందుకంటే వర్షాకాలంలో మైనింగ్ చేయలేము, ఆ టైంలో ఆగకూడదని చెప్పి ముందుగానే తవ్వి అక్కడ రీచ్ల దగ్గర పెడతారు సార్. దాన్ని మొత్తాన్ని ఎక్కడికి వెళ్ళిపోయింది? మొత్తం ప్రభుత్వ ఖజానాకు రూపాయి వచ్చిందా? ఎవరు దోచేశారు? ఈ రోజు ఎక్కడైనా ఉచిత ఇసుక ఒక ట్రాక్టర్ దొరికే పరిస్థితి ఉందా? ఈ రోజు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మొన్నటికి మొన్న ఎన్జిటి వచ్చి మాట్లాడింది. 2019కు ముందు
కరకట్ట ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి నివాసానికి పైన అక్రమ మైనింగ్ చేశారని 100 కోట్లు ఫైన్ వేసింది ఎన్జిటి. ఇప్పుడు కూడా సేమ్ కరకట్ట నివాసానికి 5-6 కిలోమీటర్ల పైన కృష్ణానది గర్భంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పి స్పష్టంగా తేలుతుంది. సార్, మేము అక్రమ ఇసుక మైనింగ్ చేస్తుంటే ఈ రోజుటి వరకు 2 సంవత్సరాల్లో అక్రమ మైనింగ్ ఇసుక మైనింగ్ దోపిడీ చేశారు అని ఎందుకు ఒక కేసు పెట్టలేదే? ఒక కేసు ఎందుకు విచారణ చేయలేదే? విచారణ చేసి సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు అందజేయలేదే? మాకు శిక్షలు విధించలేదే? పట్టుకోలేనివి మాకు శిక్షలు విధించలేదే? సో కేవలం ఏంట్రా అంటే మీరు ఇప్పుడు మైనింగ్ ఎందుకు చేస్తున్నారా అంటే అడిగామంటే, సార్ మైనింగ్ చేస్తున్నారు తప్పు కదా, పంచదారుల కొండ ధార్మిక క్షేత్రం, పవన్ కళ్యాణ్ గారు దాని మీద మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు మాట్లాడారు. ఒకసారి చూద్దామండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఒక్క నిమిషం చూడండి. మేము ఆల్రెడీ మాట్లాడినా. పంచదారుల ఎలమంచిల కాన్స్టిట్యున్సీలో పంచదారులు అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలం. ఆల్రెడీ మేము దాని మీద నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి యాక్టివిటీ జరగడానికి వీల్లేదని చెప్పి మేము డిఆర్సీలో తీర్మానం చేశాం. తర్వాత ఎవరో పాత పర్మిషన్ తీసుకుని అతను ఎవరో వచ్చి కొంత ఇల్లీగల్ చేశాడని తెలిసింది. ఇమ్మీడియట్గా అది క్యాన్సిల్ చేసి ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి చర్యలు తీసుకుంటాక అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. నిన్నెళ్ళి డ్రామాలు ఆడతారు. ఈ రాష్ట్రంలో మైనింగ్ వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ఆ గొడ్డల పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ డ్రామాలు ఆడుతూ ఉంటే నిజంగా మరి చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంది, వీళ్ళు వచ్చి మళ్ళీ నీతులు చెప్తా ఉన్నారు. దాని మీద వెంటనే మొన్ననే మేము డిఆర్సీ మీటింగ్లో నాన్ మైనింగ్ జోన్ కింద దాన్ని అనౌన్స్ చేశాం. రైట్, సరే. జత్వానీ కేసు దగ్గరికి వచ్చేప్పటికి శేఖర్ రెడ్డి గారు అయిపోయింది ఆ మైనింగ్. మీరు నేను క్లియర్ చేస్తాను దయచేసి. 1 పాయింట్ అండి సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడిగాము అని చెప్పేసి వీళ్ళు అడిగారు సార్. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం తప్పిస్తే వెళ్ళాము సార్. మీరు చేస్తుంది అదే కదా, పొద్దున్న లేస్తే ఆయన మీద పడిపోతున్నారు కదా మీరు. సార్ ఒక్క నిమిషం, అడగడానికి రీజన్ ఉంది సార్. అడగడానికి రీజన్ ఉంది. పాయింట్ సార్. సార్, రిషికొండ పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు అన్ని తీసుకుని ఉన్న భవనాలను తొలగించి కొత్త భవనాలు కొడితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసిన నానా యాగి మనం చూసాం సార్. సో సనాతని పేరుతో రాష్ట్రంలో అక్కడే హిందూ శేఖర్ రెడ్డి గారు ఆ సబ్జెక్ట్ వదిలేయండి. శేఖర్ రెడ్డి గారు జత్వానీ కేసు ఒకటి వచ్చింది. ఒక మాట బాబు గారిని అడగాల్సింది. ఒక్క నిమిషం సరే. జత్వానీ కేసులో ఇప్పుడు ఆవిడ నిన్న వచ్చారండి. అంటే షీ హాస్ డినైడ్ ది ఎలిగేషన్స్ లెవెల్డ్ బై సిఐడి. అభియోగం మోపారు కదా నా మీద, అవన్నీ అబద్ధాలని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇప్పుడు ఆవిడనేమో పాపం స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు, విజయవాడలో మంచి స్టార్ హోటల్లో కూర్చోబెట్టారు. మీ ప్రభుత్వానికి మీ కూటమికి అవసరం ఉన్నంత మేరకు ఆమె సేవలు వినియోగించుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆవిడని వదిలేశారు అనేది వినండి, నేను లెట్ మీ కంప్లీట్ అనేది ఆవిడ అభియోగం. పాపం ఆవిడ లాస్ట్ ఇయర్ వచ్చారు, 10 మందిని కూడా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఏంటి, ఇన్నాళ్ళు ఈ కేసులో నా సేవల్ని పూర్తిగా వినియోగించుకొని వాళ్ళు నన్ను ఎలినేట్ చేశారు అని చెప్పేసి ఆవిడ బాధపడుతున్నారండి. ఏంటి ఆవిడకి సపోర్ట్ ఇయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, బుగ్గల పుణికి తలనిమిరి ఓదార్పు యాత్ర, భరోసా యాత్ర చేస్తారు. మీరు అలాంటివి ఏం చేయరా? అలా బొమ్మిని పిమ్మి చేసే అలవాటు, అలాంటి అవసరాలు